మాధవి ముత్యం గారు కామెంట్ చేశారు. గురుగారు నమస్కారం అండి. మార్చి నెలలో గోల్డ్ ఐటమ్స్ మిస్ అయ్యాయి. అవి పోయినప్పుడు నుండి మాకు ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. గోల్డ్ మిస్ అయితే మంచి జరగదు అని కొందరు బయట వాళ్ళు అన్నారు. మాకు అలానే జరుగుతుంది గురుగారు. ప్లీజ్ గోల్డ్ పోతే ఏదైనా పరిహారం ఉందా, కొంచెం చెప్పండి గురుగారు అని అడుగుతున్నారు. గురుగారు కొంచెం ఈ ప్రాబ్లం గురించి కూడా సొల్యూషన్ ఇవ్వండి ప్లీజ్ అన్నారు. రైట్ అండి, తప్పకుండా. మీకు మార్చి గోల్డ్ పోయిందని చెప్పారు, 2023లో పోయిందని చెప్పారు. గోల్డ్ పోయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అని అడిగితే, తప్పకుండా తిరిగి రావడానికి కాదు కానీ మళ్ళీ ఆర్థికాభివృద్ధి పొందడానికి తప్పనిసరిగా మీరు శనగలు దానం చేసుకునే ప్రయత్నం చేయడం. శనగలుని మీరు నైవేద్యంగా దేవుడికి అంటే ఉడికించి కాస్త ఏదైనా వేసి అవి ఆంజనేయ స్వామి దేవాలయంలో మీరు ఆ శనగల్ని కనుక నైవేద్య నిమిత్తంగా ఇచ్చి 10 మందికి పంచిన శుభం కలిగే అవకాశం ఉంటుంది. రెండవది, రోజు మీరు ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి. మీరు మీ ఆవిడ కానీ ఎవరైనా సరే రోజుకొకసారి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే 41 రోజులలో మీకు అభివృద్ధి, ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అంతకంటే ముందు మీరు ఒక పని చేయాలి. ఆ పని పెద్ద సమస్య పని కాదండి. తప్పనిసరిగా మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని తప్పకుండా ఫాలో అయ్యే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మనకి రోజు అమ్మవారి దగ్గర మీరు ఏదైతే అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నారో కాసింత పెసరపప్పు, కాసింత బెల్లం, ఈ 2 కూడా నైవేద్యంగా సమర్పణ చేసి మీ ఇద్దరు భార్యాభర్తలు పిల్లలు దాన్ని నోట్లో వేసుకునే ప్రయత్నం చేస్తే 41 రోజుల నుంచి తర్వాత నుంచి మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. ఏదైతే బంగారు వస్తువులు పోయినాయో దానికి మించినటువంటి 4 గింతల బంగారు నగలు కొనగలిగే అవకాశం బలంగా ఉంటుంది. శుభమస్తు. నమస్కారం.